హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా ప్రెస్ చేస్తేనే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టయితే కనుక మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీరైతే కనుక తెలుసుకోవచ్చు అనమాట. ఏ గవర్నమెంట్ నుంచి వచ్చే చిన్న అప్డేట్ అయినా కానీ సరే మన ఛానల్లో అనేది ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీరు అందరికన్నా ముందుగానే మీ ఫోన్లోనే ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కనుక మరొక శుభార్త అయితే తీసుకొచ్చారనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కనుక బ్లాక్ కలర్లలో అనేది ఉంటుందన్నమాట. సబ్స్క్రైబర్ సింబల్ వచ్చేసి దానిపైన టచ్ చేస్తేనే మన ఛానల్ అప్పటికప్పుడే సబ్స్క్రైబర్ అనేది అయిపోతుంది. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కనుక మరొక శుభవార్త అయితే తీసుకొచ్చాడు. ఎవరైతే కనుక ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రానికి మీరు ఎన్ని ఎకరాలు ఏ పంటలు వేసి నష్టపోయినారో ఆ పంటల పరంగా అయితే కనుక ఒక ఎకరాకి 10,000 రూపాయల చొప్పున అయితే కనుక మీ ఖాతాల్లోకి అయితే కనుక అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వచ్చేసి మరొక పథకం వల్ల మీ ముందుకు తీసుకొచ్చారనమాట. ఒక ఎడత డబ్బులు అయితే కనుక నేనైతే కనుక ఒక సంవత్సరానికి రైతుల కోసం 20,000 రూపాయలు అయితే కనుక వాళ్ళ ఖాతాల్లోకి అమలు చేస్తానని చెప్తున్నాడు. అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కనుక రైతులకి ఇప్పుడు ఫస్ట్ విడత డబ్బులే ఒకేసారి 13,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయితే కనుక జమ కాబోతుందన్నమాట. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కనుక 3 పథకాలు అయితే కనుక అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వచ్చేసి ఇంకా ఎవరైనా కానీ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కనుక ఎదురు చూస్తున్న రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరైతే కనుక మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ అప్లై అనేది చేసుకోండి. ఈ ఫిబ్రవరి నెలలో 24వ తారీఖు నుంచి అయితే కనుక అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కనుక మీ ఖాతాల్లోకి అయితే కనుక జమ కాబోతుంది అనమాట. 20వ తేదీ అయితే కనుక కేబినెట్ మీటింగ్ అనేది జరగాల్సింది. కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడటం వల్ల డబ్బులు అయితే కనుక ఆగినాయి అనమాట. రేపటి నుంచి అయితే 24వ తారీఖు నుంచి అయితే కనుక అసెంబ్లీ సమావేశంలో అనేది నిర్ణయం తీసుకొని రైతులకి నిర్ణయం అనేది తీసుకొని డబ్బులు అయితే వేయబోతున్నాడు అనమాట. అన్నదాత సుఖీభవ డబ్బులు 24వ తారీఖు నుంచి అయితే పడుతుందన్నమాట. అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రైతులకు పడుతుంది. మళ్ళీ ఎవరైతే కనుక పంటలు నష్టపోయింటారో ఖరీఫ్ సీజన్లో వాళ్ళకు కొని పడుతుందన్నమాట. ఈ రైతులు అన్నదాత సుఖీభవ డబ్బులకి అయితే కనుక రైతులకే పడుతుందా కౌలు రైతులకు కూడా పడుతుంది అనేది వాళ్ళకు కొని ఇద్దరికి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి కౌలు రైతులకి ఇద్దరికి అనేది డబ్బులు అనేది పడుతుందన్నమాట. అదేవిధంగా వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులు అయితే కనుక రేపు మధ్యాహ్నం 12 గంటల కాడ నుంచి అయితే కనుక వాళ్ళ ఖాతాల్లోకి 6,000 రూపాయలు అయితే కనుక ఒకేసారి పడబోతుంది. ఇప్పుడు 19వ విడత డబ్బులు అయితే కనుక ఇప్పుడు పెంచి మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి రైతుల కోసం పెంచి మరీ ఇస్తున్నాడు ఈ డబ్బులు అయితే కనుక ఒకేసారి. గతంలో అయితే కనుక 18వ విడత 17వ విడత డబ్బులు అయితే కనుక 2,000 రూపాయలు అయితే కనుక అమలు చేశాడనమాట. ఇప్పుడు 19వ విడత డబ్బులు అయితే కనుక 6,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి జమ కాబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే కనుక 3 పథకాలు ఒకేసారి అమలు చేశారనమాట. ఈ పథకాలకి అన్నిటికీ మీరు అప్లై చేసుకుంటేనే మీకైతే డబ్బులు అయితే వస్తాయి. మళ్ళీ మాకెందుకు ఈ డబ్బులు అనేది రావట్లేదని ఎవరూ బాధపడద్దండి. ముందుగానే చెప్తున్నాను, ముందుగానే అప్లై చేసుకోవడం పిఎం కిసాన్ డబ్బులకి అయితే కానీ ఈకేవై చేసుకొని ఎంపీసీ లింక్ అనేది చేసుకోవాలి. మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ ఎత్తుకొని వెళ్ళి మీ ఊర్లో మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ ఈకేవైసీ ఎంపీసీ లింక్ అనేది చేసుకుంటేనే మీకైతే ఈ డబ్బులు అయితే వస్తాయి. అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కనుక మీ ఊర్లో రైతు భరోసా కేంద్రం ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకుంటే కనుక మీ భూమి పాస్బుక్ జిరాక్స్, మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు జిరాక్స్ మీరు అక్కడికి ఎత్తుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకుంటేనే డబ్బులు అయితే వస్తాయి. ఈ డబ్బులు అయితే కనుక అందరికీ ఒకేసారి అనేది పడతాయన్నమాట. 24వ తారీఖు నుంచి మార్చి 15వ తేదీ వరకు అయితే కానీ ఈ డబ్బులు అయితే కానీ మీ ఖాతాల్లోకి అమలు అవుతూనే ఉంటాయన్నమాట. డబ్బులు పడుతూనే ఉంటాయి. అందరికీ మాకు పడింది, వాళ్ళకు మా పక్కన ఇంటి వాళ్ళకి పడింది మాకు పడలేదని ఎవరు
ఆవేశపడద్దండి, అందరికీ పడతాయన్నమాట. మార్చి 15వ తేదీ వరకు అయితే కానీ ఈ డబ్బులు అయితే కనుక పిఎం కిసాన్ డబ్బులు, అన్నదాత సుఖీభవ డబ్బులు, ఎవరైతే కనుక గవర్నమెంట్కి దారుణాన్ని పంటల నష్టపరిహారం జరిగిందో వాళ్ళకు ఎకరాకి 10,000 రూపాయల చొప్పున అయితే కనుక మీ ఖాతాలోకి అయితే కనుక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నాడు. ఒకేసారి 3 పథకాలు అయితే కనుక పడతాయన్నమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందనమాట. షేర్ అనే బటన్ ఉంటుంది, మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు షేర్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేట్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దని. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కన్నా. ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కన్నా వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబర్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది, నా సింబల్ వచ్చేసి వెంటనే సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ పథకాలు చిన్న అప్డేట్ కాడి నుంచి మన ఛానల్లో అయితే వీడియో అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ చూడండి, మన ఛానల్లో వీడియో అనేది